హాయ్ ఫ్రెండ్స్, అడాల్ఫ్ హిట్లర్ అంటే మనకు మొదటగా గుర్తుకు వచ్చే పేరు యూదులు. ఇతడు దాదాపుగా 60 లక్షల మంది యూదులను దారుణంగా చంపివేశాడు. ఎంతో మంది యూదులను బలవంతంగా లాక్కొచ్చి మరీ హోలోకాస్ట్ లేదా ఆస్విట్జ్ వంటి యంత్రాలలో ఉంచి వాళ్ళను బతికుండగానే చిత్రహింసలకు గురి చేసి మరీ చంపేశాడు. మరి ఇంతటి స్థాయిలో యూదులను హిట్లర్ ఎందుకు చంపాల్సి వచ్చింది? అసలు యూదులపై అతడి యొక్క మైండ్ సెట్ ఏంటి? ఇలాంటి అంశాలన్నింటినీ ఈ వీడియోలో ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ప్రధానంగా యూదులు అంటేనే హిట్లర్కు ఇంతటి ద్వేషం రావడానికి మొదటి కారణం మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓటమికి ఈ యూదులే కారణమని అతడు నమ్మాడు. నిజానికి మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ అనేది చాలా గొప్పగా ఉన్నది. ఆ సమయంలో జర్మన్ చక్రవర్తిగా ఉన్నటువంటి కైజర్ విలియం I జర్మన్ అనేది ప్రపంచంలోనే గొప్ప జాతి అనేది జర్మన్లు అనేవారు ప్రపంచాన్ని పాలించే ఒక గొప్ప జాతిగా అతడు బహిరంగంగా ప్రకటించాడు. అంతేకాకుండా ఆనాడు బ్రిటన్ కూడా తలదన్నే విధంగా జర్మన్ ఉండేది. ఇంతటి గొప్ప జర్మనీ అనేది చివరికి 1918లో ఓడిపోవడం జరిగింది. అయితే ఈ ఓటమికి ప్రధాన పాత్ర ఈ యూదులే కారణమని అతడు నమ్మాడు. ఎందుకంటే ఆనాడు జర్మనీ సైన్యంలో ఈ యూదులు కూడా చాలా విధాలైన పాత్ర వహించారు. వారు పేరుకు జర్మన్ సైన్యంలో ఉండి జర్మన్ సైన్యాల యొక్క రహస్యాలను ఈ మిత్ర రాజ్యాలకు పంపించేశారు లేదా వాళ్లకు ఎన్నో విధాలైనటువంటి సహాయాలు అందజేశారన్న కారణంతో వీళ్లపై ఇతడు హిట్లర్ చాలా ద్వేషాన్ని పెంచుకున్నాడు. తర్వాత 1933లో హిట్లర్ జర్మనీ ఛాన్సలర్ అయిన సమయంలో ఒక రహస్య కమిషన్ను రూపొందించి మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఎందుకు ఓడిపోయిందోనని వాళ్ళ చేత ఇన్వెస్టిగేషన్ చేయించారు. అయితే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కొందరు నాయకులు అతడితో చెప్పింది ఏమనగా మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ యొక్క రహస్యాలను మరియు కొన్ని విధాలైన యుద్ధ తంత్రాలను ఈ మిత్ర రాజ్యాలకు కొందరు యూదులు మోసపూరితంగా అందజేశారు అని అతడికి చెప్పారు. దీని మూలంగా ద్వేషం అనేది రెట్టింపైంది. అంతేకాకుండా అప్పటికే అతడు మొదటి ప్రపంచ యుద్ధంలో ఒక సైనికుడిగా ఉన్నాడు. అదే సమయంలో అతడు అప్పట్లో కొందరు యూదులు చేస్తున్నటువంటి కొన్ని విధాలైన ప్రవర్తన కారకమైనటువంటి చర్యల కారణంగా అతడు అప్పటికే వాళ్ళపై ద్వేషం పెంచుకున్నాడు. అందువల్ల ఇతడు ఎడ్వర్డ్ ఈచ్మెన్ అనే ఒక ఇంజనీర్ సహాయంతో దాదాపుగా 60 లక్షల మంది యూదులను ఈ హోలోకాస్ట్ లేదా ఆస్విట్జ్ వంటి యంత్రాలలో ఉంచి క్రూరంగా చంపేశాడు. ఆ తర్వాత ఇంతటి ఘోరం చేసినటువంటి అడాల్ఫ్ హిట్లర్ 1943లో మిత్రరాజ్యాల చేతిలో జర్మనీ ఓడిపోవడం మూలంగా స్టాలిన్ గ్రాడ్ యుద్ధంలో సోవియట్ సైన్యాలు జర్మనీ సైన్యాలను చిత్తు చేయడంతో వాళ్ళ చేతులకు చిక్కే కన్నా తనకు తానే మరణించడం మేలని తనకు తానుగానే ఆత్మహత్య చేసుకుంటాడు. ఇక ఆ తర్వాత హిట్లర్కు సహాయకుడిగా ఉన్నటువంటి ఈ ఎడ్వర్డ్ ఈచ్మెన్ను 1960లో ఇజ్రాయిల్ ఆపరేషన్ బార్బోసా పేరిట పట్టుకొని అతడిని బహిరంగంగా తమ దేశం యొక్క నడివీధుల్లో ఉరిశిక్ష వేసి తమ యూదు జాతులందరికీ జరిగినటువంటి దారుణానికి ఇతడి ద్వారా ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇక హిట్లర్ యూదులపై ద్వేషాన్ని పెంచుకోవడానికి మరో కారణం చరిత్రలో కూడా యూదులను చాలా దారుణంగా చూపిస్తూ అనేక విధాలైనటువంటి అవమానాలను మరియు అనేక విధాలైనటువంటి చెడు పనులను వారిపై తోసిపుచ్చి చరిత్రలో వాళ్ళను చాలా విధాలైన అపహేళనలతో మరియు చాలా విధాలైనటువంటి దుష్టులుగా చూపించబడ్డారు. ఇవి హిట్లర్ నమ్మడం మూలంగా ఇలా జరిగిందని కూడా చాలా మంది చెబుతారు. ప్రధానంగా యేసుక్రీస్తు మరణానికి కొందరు యూదులు చేసినటువంటి కుట్రే కారణమని అప్పట్లో చాలా మంది క్రైస్తవులు ఈ యూదులపై మండిపడ్డారు. ఆ తర్వాత కాలాల్లో ఆనాటి నుండి కూడా యూదులంటే ఈ క్రైస్తవులకు కూడా చాలా కోపం. కానీ నిజానికి అసలు యేసుక్రీస్తు మరణంలో ఈ యూదుల యొక్క పాత్ర అనేది ఏమీ లేదని కూడా కొందరు చెబుతారు. మరి ఏది నిజమో ఏది అబద్ధమో చరిత్రే చెప్పాలి.
అంతేకాకుండా ఆ రోజుల్లో క్రైస్తవులు అనేవారు ప్రపంచంలో చాలా ఎక్కువగా ఉండేవారు. యూదు జనాభా చాలా తక్కువగా ఉండడం మూలంగా వాళ్ళ బలం అనేది కొద్దిగా తక్కువనే చెప్పాలి. అంతేకాకుండా వారు ప్రారంభంలో వారికి ఒక సపరేట్ దేశం అనేదే లేదు. వారు క్రైస్తవులు ఉన్న చోటే కొన్ని విధాలైనటువంటి వీధుల్లో నివసిస్తూ ఉండేవారు. అప్పట్లో క్రైస్తవుల యొక్క ఆధిపత్యం లేదా క్రైస్తవ చక్రవర్తుల ఆధిపత్యం మూలంగా వీళ్లకు కొన్ని రకాలైనటువంటి వృత్తులే వాళ్లకు సపరేట్గా ఉంచి వాటినే చేపించేవారు. అలా తర్వాత కాలాల్లో వాళ్ళకి కేటాయించిన వృత్తులు లేదా నియమాలు లేదా వాళ్ళ వర్కుల్లోనే వాళ్ళు అత్యుత్తమంగా ఎదుగుతారు. అది కేవలం వాళ్ళు వాళ్ళ స్వశక్తి లేదా వాళ్ళ స్వయం కృషితోనే ఎదగడం జరిగింది. అయితే వీళ్ళు ఇలా ఎదగడాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక క్రైస్తవులు జీర్ణించుకోలేక వాళ్ళ సమస్యలకు ఈ యూదులే కారణమని ప్రతి ఒక్కరూ వాళ్ళపై నిందలు వేయడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. అంతేకాకుండా నాడు క్రైస్తవ చక్రవర్తులు కూడా వాళ్ళ యొక్క నిందలను కప్పిపుంచుకోవడానికి ఈ యూదులను ఒక సాకుగా వాడుకోవడం జరిగింది. తమ రాజ్యంలో ఏదైనా తప్పు జరిగినా మరియు కొన్ని విధాలైనటువంటి చెడు సంకేతాలు వచ్చినా వాటన్నింటికీ కారణాలు ఈ యూదులే అని వారు అప్పట్లో విశ్వసించడం మూలంగా ప్రారంభంలో అది ఆ క్రైస్తవులందరికీ ఒక అలవాటుగా మారి ఏకంగా ఈ యూదు జాతీయులను చాలా విధాలుగా ద్వేషించడం మొదలుపెట్టారు. అలా ప్రపంచం మొత్తం ఎక్కువగా క్రైస్తవులు ఉండడం మూలంగా ఈ యూదులను ఏ దేశం కూడా గౌరవించలేని విధంగా చేశారు. అలా దేశాలు తిరుగుతూ చివరికి వారు హిట్లర్ చేత దారుణమైనటువంటి హింసలను ఎదుర్కొని అలా కొన్నిసార్లు వాళ్ళ నుండి వాళ్ళు తప్పించుకొని 1948లో ఇజ్రాయిల్ అనే దేశాన్ని ఏర్పరచుకున్నారు. వారు అనేక విధాలైనటువంటి కఠిన సమస్యలు మరియు ఘోరాలను అనుభవించడం మూలంగా భవిష్యత్తులో తమ జాతిని కాపాడుకోవడానికి నేడు వాళ్ళు వారి యొక్క తెలివితో అనేక విధాలుగా ప్రపంచంలోనే గొప్పవారిగా ఇప్పుడు ఎదిగారు. ఇక నేడు వాళ్ళు మొసాద్ అనే ఒక గూఢాచార సంస్థను ఏర్పరచుకొని ప్రపంచాన్నే వణికి పుట్టిస్తున్నారు. అసలు వాళ్ళతో యుద్ధం చేయడం అటుంచితే వాళ్లకు హాని తలపెట్టాలన్నా వాళ్ళు భయపడేలా నేడు ప్రపంచానికి ప్రత్యర్థులుగా మారాడు. అందుకే అంటారు, ఒక మనిషి కష్టాలు కఠినమైనటువంటి సందర్భాలు ఎదుర్కొన్నప్పుడే అతడిలో ఉన్నటువంటి నిజమైన ప్రతిభ బయటకు చూపించబడుతుంది అని మన చరిత్రలో చెప్పబడింది. అలాగానే యూదులు ఎన్నో విధాలైనటువంటి దారుణాలను అవమానాలను ఎదుర్కొని నేడు ప్రపంచంలోనే తెలివైన జాతిగా మరియు అత్యంత టెక్నాలజీలో ముందుండే దేశంగా ఈ ఇజ్రాయిల్ యూదులు కీర్తించబడుతున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.